సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్ 8575795757. నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా ఆడబిడ్డలని నిందించినరు కార్యకర్తలని వేధించినరు ఓర్చుకొని ఓర్చుకొని కట్టలని తెచ్చుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము జై జై చంద్రన్న జై 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 నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా గత 5 ఏళ్లుగా వైసీపీ అరాచకాలు, అఘాయిత్యాలు, దాడులు, దౌర్జన్యాలపై అలుపెరగని పోరాటం చేస్తున్న యువనేత జగన్ సర్కార్ దుర్మార్గాలపై గళమెత్తి ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా కేసులు బనాయించి వేధించిన వెన్నుచూపని దిశాలి. అటువంటి దండముడి చంద్రబాబు అరెస్ట్ను నిరసిస్తూ నల్ల చొక్కా ధరించి దీక్ష పూన్నారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ దీక్ష విరమించారు. వాస్తవానికి దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా కష్టకాలంలో ఉన్నప్పుడు అధినేతకు రక్షణ కవచంలా ఉండే కార్యకర్తలు చాలా అరుదుగా ఉంటారు. ప్రస్తుత రాజకీయాల్లో అలాంటి వారిని వేళ్లపై లెక్క పెట్టొచ్చు. అధికార పార్టీలో ఉండడమే రాజకీయం అన్నట్టుగా నేటి రాజకీయ నేతలు మారిపోతున్నారు. కానీ తెలుగుదేశం పార్టీకి ఆ పరిస్థితి లేదు. ఆ పార్టీకి హార్డ్ కోర్ ఫ్యాన్స్ సంఖ్య ఎక్కువే. తెలుగుదేశం 5 ఏళ్ల ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు అండగా చాలా మంది నేతలు, కార్యకర్తలు రక్షణ కవచంలా నిలిచారు. అలాంటి వారిలో ఒకరు కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు దండమూడి చౌదరి. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల పాలనలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, నారా లోకేష్ సహా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలను నానా ఇబ్బందులు పెట్టారు. నేతలపైనే కాదు, ఏకంగా చంద్రబాబు నాయుడుపైనే అక్రమ కేసులు పెట్టి జైలుకి పంపించారు. ఆ సమయంలో పార్టీకి అన్ని విధాలుగా అండగా నిలిచిన తెలుగుదేశం నేతల్లో దండమూడి చౌదరి ఒకరు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీడీపీ శ్రేణులపై సాగిస్తున్న దమనకాండను నిరసిస్తూ 2023 జనవరి నెలలో నల్ల చొక్కా ధరించి దండమూడి చౌదరి దీక్ష పూన్నాడు. ఆ రోజు నుంచి నల్ల చొక్కాను ధరిస్తూ జగన్ పాలనపై నిరసన తెలుపుతూ వచ్చారు. జగన్ అరాచక పాలన నుంచి ప్రజలకు అండగా ఉంటూ పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాలతో ముందుకు సాగారు. ఇటీవల ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టారు. దీంతో దండమూడి చౌదరి చంద్రబాబును కలిసి బాబు చేతుల మీదుగా నల్ల చొక్కాను స్వీకరించి నల్ల చొక్కా దీక్షను విరమించాడు. ప్రతిపక్షంలో ఉన్న 5 ఏళ్ల కాలంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తూనే జగన్ అరాచక పాలనలో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు అండగా నిలుస్తూ వచ్చిన దండమూడి చౌదరిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. పసుపు చొక్కాను చౌదరి భుజాలపై కప్పి మున్ముందు పార్టీ బలోపేతానికి మరింత ఉత్సాహంతో పనిచేస్తూ అదే సమయంలో ప్రజల ఇబ్బందులను తొలగించేలా పార్టీ తరఫున కృషి చేయాలని చంద్రబాబు సూచించారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ప్రభుత్వ పాలనపై దృష్టి సారించారు. వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. ఇదే సమయంలో పార్టీ కార్యకర్తలు బాగోగులపైన చంద్రబాబు దృష్టి సారించారు. తన కేబినెట్ ఎంపికలోనూ ఆ మార్పు చూపించారు. రాబోయే కాలంలో గత 5 సంవత్సరాల కాలంలో పార్టీ బలోపేతానికి కృషి చేసిన నేతలను, కార్యకర్తలను గుర్తించి వారికి పార్టీ పదవులు కట్టబెట్టేందుకు చంద్రబాబు వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే దండమూడి చౌదరికి కీలక పదవులు దక్కే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అధికారంలో ఉన్నప్పుడే కాదు, పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పార్టీని అట్టి పెట్టుకొని పార్టీ బలోపేతానికి కష్టపడే నేతలకు తెలుగుదేశంలో ఏ విధంగా న్యాయం జరుగుతుందో రాబోయే కాలంలో చంద్రబాబు చూపించబోతున్నారని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు.